హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి క్రీమ్ అయితే చూపిస్తున్నానండి. మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ గా చేసి మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ లాగా ఉంచడానికి, డ్రై స్కిన్ అనేది తగ్గించి మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. అలాగే 24 hours కూడా మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజర్ గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పదండి ఈ క్రీమ్ అనేది ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 tablespoons వరకు అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నానండి. అలోవెరా అనేది ఆల్ టైప్ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ గా చేస్తుంది. అలాగే మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ అనేది డీప్ క్లీనింగ్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అలోవెరా జెల్ అయితే స్కిప్ చేయకండి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా ఒక 2 tablespoons వరకు మీరు యాడ్ చేసేసుకోవచ్చండి. అలాగే ఇందులోనే 2 tablespoons వరకు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు కావాలంటే ఆల్మండ్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చండి. అది కూడా మీ స్కిన్ కి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ డ్రై అవ్వకుండా మంచిగా స్కిన్ బ్రైట్ గా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా వేసుకున్నాక ఈ రెండు కూడా చాలా బాగా విస్క్ అయితే చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుందండి ఇలా మిక్స్ చేయడం వల్ల. చూస్తున్నారా, మీకు స్ట్రక్చర్ అనేది మారిపోయింది. అలాగే కొంచెం కలర్ కూడా మారుతుంది కదండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 tablespoon వరకు గ్లిజరిన్ అయితే యాడ్ చేస్తున్నానండి. గ్లిజరిన్ కూడా మన స్కిన్ మాయిశ్చరైజ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వాడే ప్రతి ఒక్క బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా ఇవి గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తుంటారు. మీ దగ్గర గ్లిజరిన్ లేకపోతే కనుక వ్యాస్లిన్ అనేది యూజ్ చేయొచ్చండి. అది కూడా మీ స్కిన్ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా గ్లిజరిన్ కానీ వ్యాస్లిన్ కానీ ఇందులో యూజ్ చేయండి. అలాగే ఇందులోని 1/2 tablespoon వరకు క్యాస్టర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. క్యాస్టర్ ఆయిల్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా విస్క్ చేసుకోవాలి. చాలా టైం అయితే పడుతుంది. 15 to 20 minutes అయితే పడుతుంది. మీరు వీలైతే ఇలా చేసుకోండి. లేదు అనుకుంటే ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ అయినా వేసుకోవచ్చు. అదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో అయితే జరిగిపోతుందండి. చూస్తున్నారా, ఈ రకంగా క్రీమీ స్ట్రక్చర్ అయితే రావాలి. అంతవరకు మీరు బాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేశానండి. మీ దగ్గర ఉంటే కనుక ఒక 3 to 4 వేసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేనైతే ఇందులో ఒకటే యాడ్ చేశాను. ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేశాక కొంచెం మీరు విస్క్ అయితే చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేశారంటే చూస్తున్నారా, మీకు క్రీమ్ అనేది మీ బయటన తీసుకున్న క్రీమ్ అయితే ఎలా అయితే వస్తుందో క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది. అలాగే కలర్ కూడా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. చాలా చక్కగా చాలా ఈజీగా మనం ఇంట్లోనే హోమ్మేడ్ DIY మాయిశ్చరైజర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా, ఒక కంటైనర్లో అయితే నేనైతే స్టోర్ చేస్తున్నాను. మీరు ఒక బాక్స్లో కానీ ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవచ్చు. ఇదైతే ఏం కాదండి, మీరు ఈజీగా బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. చూస్తున్నారా, ఈ రకంగా అయితే మీకు స్ట్రక్చర్ అయితే ఈ రకంగా వచ్చింది. మీకు ఇక్కడ హ్యాండ్ మీద అయితే మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి. మీకు ఒకసారి అప్లై చేశారంటే సరిపోతుంది. నైట్ మీరు పడుకునే ముందు యూజ్ చేశారంటే 24 hours కూడా మీ స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజ్గా ఉంటుంది. అలాగే హెల్దీ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది. అలాంటి వారు కూడా చాలా చక్కగా ఇది యూజ్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక మీకు కోకోనట్ ఆయిల్ అయితే 2 tablespoons అయితే వేసాం కదండి. మీరు 1 tablespoon వేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపించాను. చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. క్రీమీగా మనం బయటన కొన్న క్రీమ్ అయితే ఎలా అయితే ఉంటుందో అదే టెక్స్చర్ అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.